గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల మీద అవగాహన లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశం. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఆర్టికల్ ఆధారంగా అది చదువుకుంటూ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. హఠాత్తుగా ఓ మిత్రుడు ఊడిపడతాడు. చాలా అత్యవసరమైన పరిస్థితి, 10 లక్షలు కావాలి, 1-2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా అని ప్రాధేయపడినంత పని చేస్తాడు. ఓ దూర బంధు ఫోన్ చేసి బ్యాంకు లోన్ తీసుకుంటున్నా, ప్రభుత్వ ఉద్యోగుల పూచీకత్తు అడుగుతున్నారు, మన వలలో నువ్వు ఒక్కడివే ఆ స్థాయికి చేరుకున్నావు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాయపడతావు అంటూ ఆర్డర్ జారీ చేసినంత పని చేస్తాడు. మన ఆర్థిక సరిహద్దులు ఏమిటి అన్నది మనకు తెలిసినప్పుడే మనము ఇలాంటి సహాయం చేయాలన్నా వద్దా అనేది ఆలోచనలో పడతాం. ఇలాంటి సమయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలం. వాళ్ళ సమస్యలకు ప్రత్యక్షంగా పరోక్షంగాను మనం కారణం కానప్పటికీ ఆ కష్టాలకు మనము బాధ్యత తీసుకోవాల్సి వచ్చిన పని లేదు. ఇతరుల సంఖ్యలు తెంచే ప్రయత్నంలో మనం పంజరంలో చిక్కుకోకూడదు. చేతనంత సాయం చేయడంలో తప్పు లేదు. మోయలేనంత బరువును నెత్తిన వేసుకోవడమే ప్రమాదకరం. ఇంట్లో శుభకార్యం తలపెట్టినప్పుడు, కారు, ఫర్నిచర్ లాంటి ఖరీదైన వస్తువులు షాపింగ్ చేస్తున్నప్పుడు, జీవనశైలి బడ్జెట్ అదుపు తప్పుతున్నప్పుడు అహోలకు ఆర్భాటాలకు పోకుండా ఒక్కసారి ఆర్థిక సరిహద్దును గుర్తు చేసుకోవాలి. ఆ గీత అప్పటికే దాటినట్లయితే అనిపిస్తే వెంటనే కాలు వెనక్కి తీసుకోవాలి. రైమండ్ వ్యవస్థాపకుడు, మనకందరికీ తెలుసు, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్పత్ సింఘానియా ఓ దశలో తన ఆస్తిపాస్తులన్నీ కొడుకు పేరున రాసిచ్చేశాడు. వారసుడేమని నిర్దయగా తండ్రిని ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆ మాజీ కుబేరుడు ఈ మధ్య ఒక అద్దె ప్లాట్లో మరణించారు. ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగిన వ్యక్తి తన చుట్టూ ఆర్థిక సరిహద్దులు నిర్మించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల మీద ఒకరి చేతిలో దొరకడం అంటే మన దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇప్పించడం, ఆ అప్పును వాళ్ళకు సకాలంలో కట్టకపోతే మనకు ఇబ్బందులు కలుగజేయడం, అలాంటి కేసులన్నీ కూడా మనం చూస్తుంటాం. ముఖ్యంగా దీంట్లో నమ్మించి వాళ్లకు వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందడం, షూరిటీలు పెట్టించుకోవడం కానీ, లేదా ఇతరుల డబ్బులను వీళ్ళు తీసుకొని 1 నెల, 2 నెలలు, 3 నెలలు అని చెప్పి సంవత్సరాలు చెప్పి ఏమనంటే కోర్టుకు పో, ఏమైనా చేసుకోపో అని తిప్పుతా అంటారు. మనం కోర్టుకు పోతే జరిగేటువంటి నష్టం మనకు తెలుసు. కోర్టుకు వెళ్తే రికవరీ చేసుకోవాలంటే డబ్బులు కట్టాలి. ఇంకా చెక్కులు ఇస్తారు, చెక్కులు బౌన్స్ వేస్తే కింది కోర్టు, పై కోర్టు, ఆ కోర్టు ఇటువంటి కాలయాపన సంవత్సరాలు చేస్తారు. ఇది ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక క్రిమినల్ మెంటాలిటీ ఇంటెన్సివ్గా చేసేటువంటి ఆలోచనాత్మకమైన దాంట్లో దొరకకూడదు. అలా దొరికినట్లయితే వాళ్ళ కష్టాలు మనయే అని మనం హెల్ప్, అది కూడా మన జోబులోంచి కాకుండా ఇతరుల దగ్గర నుంచి అప్పు తెచ్చి ఇచ్చేటువంటి మహానుభావులు ఇటీవల కాలంలో మనం చాలామందిని చూడడం, అలాంటి కేసులు కూడా చూస్తున్నాం. అప్పుడు వచ్చినటువంటి సమస్య 1, 2 కాదు, 10 మందిని సమస్యలోకి నెట్టడం, మనకు లేని శక్తిని ఉపయోగించి మనం వాళ్ళ కోసం డబ్బులు ఇప్పించడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి విషయం. నమస్తే, థ్యాంక్ యూ. ఆర్థికంగా సలహాలు తీసుకొని ఆర్థిక సంబంధమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారానే ఆర్థికంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ ఎవరికి అప్పులు ఇవ్వాలి, నమ్మి ప్రైవేటు వ్యక్తులకు వడ్డీకి ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి ఇస్తే ఇలాంటి ప్రాబ్లంలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్డీ రూపంలో చేసుకోండి, లేదా బాగా అవగాహన ఉంటే షేర్ మార్కెట్లో పెట్టుకోండి, లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. కొన్ని రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తమ జీవితము సాఫీగా సాగుతుంది. మనకు ఎవరు రారు. మనకు ఉన్న తర్వాత
మన ఆస్తిని తర్వాతే తరాలకు ట్రాన్స్ఫర్ చేయండి. ఉన్నప్పుడే తరాలకు ట్రాన్స్ఫర్ చేస్తే ముసలి వయసులో ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఇది మనం ఆర్థిక సంబంధమైనటువంటి ఒక ఆర్టికల్ ఆధారంగా దాని గురించి చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.